వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమన్నారాయణీయము 18వ దశకము. పృథూపాఖ్యానము. జాతస్య ధ్రువకుల ఏవ తుంగకీర్తే అంగస్య వ్యజనిసుతః సవేన నామ తద్దోష వ్యధితమతిః సరాజవర్యః త్వత్పాదే విహితమనావనంగతో అభూత్. ఓ ప్రభు, ధ్రువుని వంశమునందు గొప్ప కీర్తి గల అంగమహారాజు జన్మించెను. అతనికి దుష్టుడగు వేణుడు జన్మించెను. దుష్టుడగు వేణుని చర్యలకు కృంగిపోయిన అంగమహారాజు సంసార బంధములను వదిలి నీ పాదసరోజములను ధ్యానించుతూ అరణ్యవాసములకు వెళ్ళిపోయాను. పాపోపిక్షితలబాలనాయ వేనః పౌరాజ్యేరుపవిహితః కఠోరవీర్యః సర్వేభ్యో నిజబలమేవ సంప్రశంసన్ భూచక్రే తవ యజనాన్యరౌత్సీత్. అంత ప్రజలు దుర్మార్గుడైన వేణుని రాజునుగా చేసితిరి. అప్పుడు క్రూరుడగు ఆ వేణుడు తనను తాను మెచ్చుకొనుచు భూమి మీద నిన్ను గూర్చి చేయు యజ్ఞయాగాదులను సైతము చేయకూడదు అని ఆజ్ఞాపించెను. సంప్రాప్తే హితకథనాయ తాపసౌఘే మత్తోన్యో భువనపతిహీన కశ్చనేతి త్వన్నిందావచన పరో మునీశ్వరైః శాపాగ్నేశలభదశామనాయివేన. ఈ విధముగా విచ్చలవిడిగా రాజ్యపాలన చేయుచున్న వేణుని చూచి మహర్షులు అందరూ కలిసి హితవు చెప్పుటకు ప్రయత్నించిరి. కాని వేణుడు వారిని తిరస్కరించి నాకన్నా గొప్ప మహిమ కల దేవుడు వేరెవరున్నారు అని భగవన్నింద చేయుటను చూచి ఆ మునులు కోపముతో హుంకరింపగా వారి హుంకారింపుకు వేణుడు మిడతవలె దగ్ధమయ్యను. తన్నాశాత్కల జనభీరుకైః మునీంద్రైః తన్మాత్రా చిర పరిరక్షితే తదంగే త్యక్తౌఘే పరిమధితా దధోరుదండాత్ దోర్దండే పరిమధితే త్వం ఆవిరాశీ. రాజుకు వేణుడు చనిపోవుట వలన రాజులేని రాజ్యము అరాచకమయ్యను. దుర్మార్గులు విచ్చలవిడిగా సంచరింపసాగిరి. అది చూచి మునులు ఎంతో చింతించిరి. అప్పుడు వేణుని తల్లి పుత్రుని యందు ప్రేమచే అతని శరీరమును రక్షింపసాగెను. మునులు అతని ఊరువులను మధింపగా అతని పాపము నశించెను. తర్వాత బాహువులు మధింపగా పరమాత్మవైన నీవు పృథురూపుండవై అందుండి ఆవిర్భవించితివి. విఖ్యాత పృథురుతి తాపసోపతిష్టై సూతార్జై పరిణుత భావి భూరి వీర్య వేనార్త్యా కబలిత సంపదం ధరిత్రీం ఆక్రాంతాం నిజధనుషా సమామకర్షి. ఓ ప్రభు, అప్పుడు ఆ మహర్షి సమూహము ఈ పృథువు సాక్షాత్తు విష్ణు అంశ అని నిన్ను కొనియాడిరి. వందిమాగధులు నీ భావి చరిత్రను పరాక్రమమును గానము చేసిరి. వారు గానము చేయుచుండగా ఆ ప్రేరణచే నీవు వేణుని పీడచే సిరికోల్పోయి దుష్టాక్రాంతమై నిస్సారమైన భూమిని విల్లుపూని మెట్టపల్లములు సరిచేసితివి. ఆ తర్వాత గోరూపిణిగా అయిన భూమిని దేవాసురులు గంధర్వాదులలో శ్రేష్ఠులను దూడలుగా చేసి వారికి ఉచితములైన పాత్రల యందు అన్నాదులను వారికి అనువైన ఆహారములను మొదలైన వస్తువులను పితకగా చందోమయమైన క్షీరమును ఋషులు పితికిరి. ఆత్మానం యజతి మఖైత్వయి త్రిధామన్ ఆరబ్ధే శతతమవాజి మేధయాగే స్పర్ధాలు శతమక ఏత్యనీచవేష హృత్వాశ్వం తవ తనయాత్ పరాజితో అభూత్. ఓ ప్రభు,
వాసుదేవ, పృథు చక్రవర్తి స్వరూపమున ఉన్న నీవు 100 అశ్వమేధ యాగములు చేయుతూ నీవే స్వయముగా ఆరాధించుతూ ఉండగా ఇంద్రుడు తానే 100 అశ్వమేధ యాగములు చేసి శతక్రతువును అయ్యానన్న అభిమానముతో పాషండ రూపమున వచ్చి నీ యాగాశ్వమును హరించెను. అప్పుడు పృథుకుమారుడు ఇంద్రుని గెలిచి యాగాశ్వమును తీసుకురాగా అతడు విజితాశ్వుడని పేరు పొందినాడు. దేవేంద్రం ముహురుతివాజినం హరంతం వహ్నౌతం మునివర్యమండలే జుహూషౌ రుంధానే కమలభవే క్రతో సమాప్తౌ సాక్షాత్వం మధురిపుమైక్షదా స్వయం స్వం. ఓ ప్రభు, దేవేంద్రుడు మరలా యజ్ఞమునకు విఘ్నము కలుగ చేయుచు యాగాశ్వమును హరించుచుండుటను చూచి ఋత్విక్కులు దేవేంద్రుని కూడా అగ్నియందు ఆహుతి వనర్చుటకు ప్రయత్నింపగా బ్రహ్మదేవుడు స్వయముగా వచ్చి వారించి 99 యజ్ఞములతో ఆపమని తెలిపెను. ఓ మధుసూదన, అప్పుడు నీవు ప్రత్యక్షమై వారందరికీ దర్శనము సంగితివి. నీ సందర్శనముతో వారు ఎంతో సంతృప్తులైరి. తద్దత్తం వరముపలభ్య భక్తిమేకాం గంగాంతే విహిత పద కదాపి దేవ సత్రస్తం ముని నివహం హితాని శంశన్ ఐక్షిష్టాసనకముఖాన్ మునీన్ పురస్తాత్. ఓ హరి, ఈ విధముగా నిన్ను దర్శించి నీ పాదముల యందు భక్తిని వరముగా పొంది గంగా యమునా నదీ సంగమమునందు నివసించుతూ పృథు చక్రవర్తి అచ్చట సత్రయాగము జరుపుతుండగా అక్కడికి వచ్చు దేవర్షి రాజర్షి బ్రహ్మర్షులకు ప్రవృత్తి నివృత్తి లక్షణములైన ధర్మములను ఉపదేశించుతూ చివరకు దివ్యమునులైనటువంటి సనకాదులను సందర్శించెను. విజ్ఞానం సనకముఖోదితం దధానః స్వాత్మానం స్వయమగమో వనాంతసేవీ తత్తాదృక్పృథువపుః ఈశ సత్వరం మే రోగౌఘం ప్రశమయ వాతగేహవాసిన్. ఓ ప్రభు, ఈ విధముగా పృథు చక్రవర్తి రూపమును స్వీకరించి సనకాదులను దర్శించిన నీవు వారిచే బ్రహ్మజ్ఞానమును పొందితివి. పుత్రులకు రాజ్యమును ఇచ్చి అరణ్యవాసములకు పోయి నివసించుతూ ఆత్మానుసంధానము చేయుచు స్వస్వరూపమును పొందితివి. అట్టి ఓ గురువాయూర్ పురమందిర నివాసి, ఓ సుందరమూర్తి, నా ఆదివ్యాధులను హరింపజేయుము. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 18వ దశకము సమాప్తము. భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 18వ దశకము సమాప్తము.